అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఇల్లిటరేట్ నుంచి పిహెచ్డి వరకు వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ రకమైన ఉద్యోగాలు ఉన్నాయి, ఏ నైపుణ్యాల వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్కి ఏ ఉద్యోగాలు ఉన్నాయి అనే ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకురావాలి. ఇది ఎప్పటి నుంచో ఏంటంటే ఎంప్లాయర్స్ డిమాండ్ చేస్తున్న ఇష్యూ. మాకు సెమీ స్కిల్డ్ పర్సన్స్, క్వాలిఫైడ్ పర్సన్స్ దొరకట్లేదు అనేది ఎప్పటి నుంచో ప్రభుత్వం దగ్గర చెప్తున్న విషయం. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవ్రీ ఇయర్ వేల మంది తరగతుల నుంచి బయటకు వచ్చేసేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. టెక్నికల్ ట్రైనింగ్ అనుకోండి, వొకేషనల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, నాన్ టెక్నికల్ డిగ్రీస్, కొంతమంది చదువు ఆపేసిన వాళ్ళు, 10th ఫెయిల్, 10th పాస్, ఇంటర్ ఫెయిల్, ఇంటర్ పాస్, డిగ్రీ ఫెయిల్, డిగ్రీ పాస్, ఆర్ ఇంజనీరింగ్, పిహెచ్డి, ఎంటెక్, డిప్లొమా కోర్సెస్, డిఫరెంట్ కోర్సెస్లో చదివిన వాళ్ళు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నారు. సో వీళ్ళకి ఎటువంటి లింక్ అనేది లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు పెద్ద పెద్ద పోర్టల్లో వాళ్ళ యొక్క విద్యార్హతలు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా నమోదు చేసుకోవడము, వాళ్ళు ఒక రకంగా వెళ్ళిపోతున్నారు. ఇట్లా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే చాలామంది ఉన్నారో వాళ్ళకు ఒక వారధిలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది.